డీఎస్‌ఈ ఈ నేమ్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ యొక్క స్టోరీ‌లోకెళ్తే హీరోకి చాలా డబ్బుంటుంది. ఒక డబ్బున్న గల వ్యక్తి అండ్ ఏకాకిగా జీవించే వ్యక్తి. అలాంటిది ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తను ఒకరోజు సడెన్‌గా చనిపోతుంది. తను చనిపోవడానికి రీజన్ ఏంటి? తను ఏ విధంగా చనిపోయింది? తనని మర్డర్ చేసిందెవరు? అండ్ లేదా తనే సూసైడ్ చేసుకుందా అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ స్టార్టింగ్‌లో చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతుంది. కానీ ఈ ఎంగేజింగ్ మనకు ఎండింగ్ వరకు ఉంటుందంటే మాత్రం అది మాత్రం అస్సలు ఉండదు. జస్ట్ 40, 45 మినిట్స్‌లో అయిపోయే స్టోరీని 2 హవర్స్ లాగి ఇడిచిపెట్టేశారు. మూవీ అయితే నాకు నచ్చలేదు అండ్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే తన గర్ల్ ఫ్రెండ్ ఏ విధంగా చనిపోయింది అనే ఇంటెన్షన్ మనకు లాస్ట్ వరకు తీసుకెళ్ళగలిగారు. అండ్ మనం ఆ సస్పెన్స్ మాత్రం మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. అండ్ ఒక 2 హారర్ ఎలిమెంట్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా చాలా బా అనిపిస్తాయి. ఇది తప్ప మూవీలో పెద్దగా ఏవి వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఒక 20 మినిట్స్ తప్ప మిగతాది మొత్తం లాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఒక కంక్లూజన్ ఉంటుంది. ఆ కంక్లూజన్ కూడా ప్రాపర్‌గా ఉండదు. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ క్లైమాక్స్‌లో కొన్ని సీన్స్ అయితే మనకు వరస్ట్‌గా అనిపిస్తాయి. ఈ మూవీలో ఉన్న స్టోరీని ప్రాపర్‌గా చూయించలేకపోయారు. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా యాడ్ చేశారు. ఆ పార్ట్ 2 కోసమైతే ఒక్క మూవ్‌మెంట్ కూడా లేదు ఎదురు చూడడానికి. ఓవరాల్‌గా ఈ మూవీని చూడొచ్చా అంటే నాకు తెలిసి మాత్రం టైమ్ బొక్క. అయినా మీరు ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం చూడండి. ఒక 20 మినిట్స్ తర్వాత మీరే మూవీని ఎండ్ చేసేసి మధ్యలోనే వచ్చేస్తారు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఈ సాహసం చేయకపోవడమే బెటరు. అయినా మీరు చూసాననుకుంటే చూడొచ్చు. ఫస్ట్ ఒక 2 హారర్ సీన్స్ ఉంటాయి. అవి తప్పితే కొన్ని 2 హారర్ సీన్స్ ఉంటాయి. అవి తప్పితే మిగతాదంతా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పటికైతే ఇది గైస్ ఈరే మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఖచ్చితంగా రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చండి. థాంక్ యూ.